మీరు కూడా నాలాగేనా? ఏదైతే కొందామని ఎళ్తారో అది తప్ప మిగిలినవన్నీ కొనేస్తారా? సో, నేనైతే ఈరోజు మిస్టర్ డిఐవైకెళ్ళా అనమాట. అందరికీ తెలిసినట్టే ఒక పెద్ద మిర్రర్ కొనేసుకుందాం అని. బట్ మిర్రర్ తప్ప నాకు అక్కడ మిగిలినవన్నీ చాలా అస్థెటిక్‌గా, క్యూట్‌గా అనిపించాయి. అండ్ మెయిన్‌లీ నాకైతే ఇంట్లోకి కొన్ని యుటెన్సిల్స్ అవి అవసరం ఉండే. సో, నేనైతే అవి కొనుక్కున్నా. అక్కడైతే కంపారిటివ్‌లీ కొంచెం కాస్ట్ తక్కువ. బట్ కాస్ట్‌కి తగ్గట్టే రీజనబుల్‌గానే ఆ క్వాలిటీ కూడా నాకు అనిపించింది. అండ్ మోస్ట్‌లీ నాకైతే ఇంటికి రిలేటెడ్ థింగ్స్ ఎవరైనా కొనుక్కోవాలి పిక్‌నట్స్ లాగా అనుకుంటే డెఫినెట్‌లీ ఇక్కడికొచ్చి ట్రై చేయొచ్చు. అండ్ నాకైతే ఐస్ క్యూబ్స్ ట్రే చాలా చాలా నచ్చింది. వర్త్ ఇట్ అనిపించింది. అండ్ మెయిన్‌లీ అక్కడ గర్లీ స్టఫ్ అయితే చాలా బావుండింది. రబ్బర్ బ్యాండ్స్, క్లిప్స్, ఇయర్ రింగ్స్, వాట్ నాట్ అలాంటివన్నీ చాలా ఉండే. అండ్ నేనైతే చాలా వరకు తీసుకున్నాను. ఆఫ్టర్ థట్ మేమైతే పై ఫ్లోర్‌లోని ఫ్రేమ్స్ అవి చూసామనమాట. బట్ యాహ్! అప్పుడంత నెసెసరీ కాదని చెప్పేసి యూ టర్న్ తీసేసుకున్నా. ఇవైతే నేను తీసుకున్న ఐటెమ్స్. అండ్ మా అన్నయ్యకి ఒక చిన్న సర్ప్రైజ్. టొట్టడాయ్! బిల్ ఎంతుందని షాక్ అవుతున్నారా? బట్ యాహ్! దిస్ ఈస్ ది అవుట్‌పుట్ అనమాట. నేనైతే చాలానే పర్చేస్ చేశా. బట్ అన్నీ యూజ్‌ఫుల్‌వే. సో, క్రెడిట్ కార్డ్ ఉందిగా మనకెందుకు దిగులు దండగా.